వెల్కమ్ టు సత్యనండి. ఇలా వాకింగ్ అయితే ఇట్లా బస్సులో పోతాను, స్కూల్ బస్సులో. మన డ్రైవర్ సాబ్, మన సబ్స్క్రైబర్. వాకింగ్ పోదాం బయలుదేరినా కానీ నడిచేది ఒక్కలేదు. ఇలా రాత్రి నైట్ అయింది. సో ఇట్లా బస్సులో అయితే వాకింగ్ పోతానా. ఇక పొలం కాడికి పోవాలి కదా. సో ఇది కథ. ఇక ఏ స్కూలు ఏ బస్ అని పెట్టకూడదు, ఎందుకంటే నేను జాబ్ దిగుతుంది. సో ఇక ఈడికెళ్ళి అయితే పోదాం. మన ఈడికెళ్ళి సామి చూపించిన మీ స్కూల్ బస్ తెలుస్తుంది కదా. రైట్, ఇది దోస్తులు. ఈడికెళ్ళి పొలం రాగా నడతాం. బస్సును చూపించద్దు, ఎందుకంటే పాపం ఆయనే జాబ్కు దెబ్బ పడుతుంది. వాస్తవానికి ఏంటంటే మొన్న పోయినా అన్న చెప్పులు అన్నే పెట్టొచ్చిన. అంటే మన పొలం కాడికి పోయి చెప్పులు ఆడిడిసి అట్లా వాడి వేరేది విరిగొచ్చిన. చెప్పులు అన్నే ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఫిష్ పడతారు. సో చేపలు పట్టడానికి పోవాలి. మా తెలుగులతో మంచిగా ఎంజాయ్ చేయాలి. అందుకే చిన్న షూటింగ్ వచ్చింది కానీ అది పక్కా పెట్టేసిన. ఎందుకంటే మళ్ళీ కలవం అందరం, ఆ ఎంజాయ్మెంట్ రాదు కాబట్టి ఇలా జిమ్మలకు పోతానా. బాయ్ బాయ్. పొలం కాడికి పోయి అత్తా జిమ్మలకు పోతా. బాయ్.